ఈ వీడియోలో మనము కాళోజీ నారాయణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ అనేది రావడం జరిగింది. సో నోటిఫికేషన్లో అదేంటంటే దీన్నే చాలామంది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి 24-25కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అని చాలామంది కంగారు ఉన్నారు. నాకు కూడా కమెంట్ చేయడం జరిగింది. KNRUHకి సంబంధించినటువంటి నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, వీడియో చేయండి అని. దానికి సంబంధించినటువంటి ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో అదేవిధంగా దీన్ని నోటిఫికేషన్ అనుకున్నారో వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి కోసం అనేది ఈ వీడియో చేయడం జరిగింది. మెయిన్గా దీని యొక్క ఉద్దేశం చూస్తే కనుక ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే రీజాయినర్ క్లారిఫికేషన్ టు న్యూస్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ సమ్ రెస్పెక్టెడ్ న్యూస్ పేపర్ అనమాట. డేటెడ్ ఆన్ August 23, 2024 ఆన్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఫర్ 2024-25. వీళ్ళు ఇచ్చినటువంటి మొదటి హెడ్డింగ్ ఏంటని చూస్తే కనుక ఒక రెస్పెక్టెడ్ న్యూస్ పేపర్లో మనకి ఈ కాళోజీ నారాయణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు క్లారిఫికేషన్, రీజాయినర్ మీన్స్ సమాధానం, క్లారిఫికేషన్ అనేది ఆ న్యూస్ ఆర్టికల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అసలు మెయిన్గా ఆ రెస్పెక్టివ్ న్యూస్ ఛానల్లో అసలు న్యూస్ ఏమొచ్చింది అనే విషయాల గురించి చూస్తే కనుక ఇదే న్యూస్ పేపర్ అనమాట. ఈ పేపర్ ఇది. ఇది August 23, 2024 హైదరాబాద్ మెయిన్ పేపర్ 1లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. పేజ్ నెంబర్ 13. ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే కనుక బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు ఎప్పుడు అని ఒక హెడ్డింగ్ తోటి ఈ న్యూస్ ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అసలు ఇందులో ఈ న్యూస్ ఆర్టికల్లో ఏ క్వశ్చన్స్ అడిగారు ఏంటని చూసుకుంటే కనుక ఎంసెట్లో ఆప్షనే లేదు, సెట్ లేదు అని వీళ్ళు ఒక 4 హెడ్డింగ్స్ పెట్టారు. అదేవిధంగా నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ మౌనం, అదేవిధంగా ప్రవేశాలకు ప్రాతిపాదికపై స్పష్టత కరువు. తర్వాత వచ్చేసి ప్రభుత్వం వైపు కాళోజీ వర్సిటీ చూపు అని ఒక చిన్న 4 హెడ్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ముందు మన అసలు ఈ న్యూస్ ఆర్టికల్లో ఏముందని చూసుకుంటే కనుక 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఐఎన్సి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్నే సెట్ అంటారనమాట. ఫస్ట్ అడిగారు కదా ఎంసెట్లో ఆప్షన్ లేదు, సెట్ లేదు అని. ఇది సెట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆ ఊసే ఎత్తడం లేదు. కనీసం ఎంసెట్, ఎంసెట్ ఉంది కదా అది కూడా ఈ ఆప్షన్ ఇవ్వలేదు. అంటే ఎంసెట్లో కూడా ఈ నర్సింగ్ ఆప్షన్ ఇవ్వలేదు అని ఈ న్యూస్లో చెప్పడం జరిగింది. ప్రవేశాలను ఎంసెట్ మార్కుల ఆధారంగా చేపడతారా లేదా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అన్నది స్పష్టత లేదు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ తర్వాత నర్సింగ్ కోర్సులకే డిమాండ్ ఉంది. 112 బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో 6,720 సీట్లు ఉన్నాయి. గతంలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఆగస్టు నెలలో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్లో ప్రవేశాలు ప్రారంభించేవారు. 3-4 విడతల్లో కౌన్సిలింగ్ పూర్తి చేసేందుకు డిసెంబర్ లేదా జనవరి దాకా గడువు పొడిగిస్తూ అడ్మిషన్లు ఇచ్చేవారు. కానీ 2023-24 నుంచి సెట్ ర్యాంకుల ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని ఐఎన్సీ సూచించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అది ఇదే ఇది ఓకే 2023-24 నుంచి సెట్ ర్యాంకుల ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని ఐఎన్సీ సూచించింది. కానీ రాష్ట్రంలో ఎలాంటి సెట్ నిర్వహించలేదు. అంటే ఇప్పటివరకు ఎలాంటి సెట్ నిర్వహించలేదు కాళోజీ నారాయణ యూనివర్సిటీ. అదేవిధంగా ఎంసెట్లో ఆప్షన్లు ఇచ్చి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు. సెట్తో కాకుండా ఎంసెట్లోనే ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చి ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఈ నర్సింగ్ సీట్స్ అనేవి ఫిల్ చేస్తున్నారని ఈ న్యూస్లో రావడం జరిగింది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు ఇచ్చారు. యాజమాన్య కోట సీట్లకు మాత్రం నీట్ మార్కులను పరిగణలోకి తీసుకున్నారు. దీంతో చాలామంది పేద విద్యార్థులు నర్సింగ్ కోర్సులో ప్రవేశాలను పొందలేకపోయారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సో తర్వాత చూస్తే కనుక ఈ ఏడాది ఎంసెట్ ఈపీసెట్లో నర్సింగ్ కోర్సుకు ఆప్షన్ ఇవ్వలేదు. అంటే ఈ సంవత్సరం 24-25కి సంబంధించినటువంటి. సో జూన్ 15వ తేదీలోగా సెట్ నిర్వహించాలని ఐఎన్సీ సూచించిన మౌనం వహించడం విమర్శలకు తావిస్తుంది. అంటే జూన్ 15th లోపే ఐఎన్సీ సెట్ నిర్వహించి మీరు బీఎస్సీ నర్సింగ్ కోర్సులు అనేది ఫిల్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ కాళోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళు చేయలేదు అని న్యూస్లో ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా సందిగ్ధంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో నీట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి. నర్సింగ్లో ఏ ప్రాతిపాదికన ప్రవేశాలు కల్పించాలో ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వెళ్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది ప్రవేశాలకు 2 రకాల నిబంధనలు విధించారని అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా సెట్ నిర్వహించలేకపోయింది. ఇప్పటికిప్పుడు సెట్ ఇస్తుందా లేదా పాత పద్ధతిలోనే మళ్ళీ ప్రవేశాలు కల్పిస్తుందా అనే ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు అని ఈ టోటల్ ఆర్టికల్ అనేది మనకి రావడం జరిగింది. ఎప్పుడు ఆగస్టు 23, 2024 మనకి ఈ రెస్పెక్టెడ్ న్యూస్ పేపర్లో మనకి ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో అదే రోజు మనకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రీజెండర్ మీన్స్ సమాధానం. సో క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏది ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్కి క్లారిఫికేషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఒక్కొక్క పాయింట్ చూస్తే కనుక సో క్లియర్గా చూడండి. సో మీకే అర్థమవుతుంది. సో చాలామంది దీన్ని నర్సింగ్ కోర్స్ అని నర్సింగ్ అడ్మిషన్ కానీ కంగారు పడుతున్నారు. సో అట్లాంటిది ఏమీ కాదు. సో నోటిఫికేషన్ మేబీ యాజ్ సూన్ మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఫర్ ద ఇయర్ 2023-24 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా వేర్ కండక్టెడ్ బై KNRUHS యాజ్ పర్ ద టీఎస్ ఎంసెట్ 2023 మెరిట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంపిటేటివ్ అథారిటీ కోట ఏదైతే ఉందో అదేది 23-24కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు మన టీఎస్ ఎంసెట్ ద్వారా లాస్ట్ ఇయర్ ఫిల్ చేసాము అని క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసుకునే కనుక బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఫర్ ద ఇయర్ 2024-25 అంటే ఈ ఇయర్ షెల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ ఇంటూ నోటిఫైడ్ షార్ట్లీ బై KNRUHS యాజ్ పర్ ద టీజీ ఎంసెట్ 2024 టు మెరిట్. సో సెకండ్ పాయింట్ ఏం చూసుకుంటే కనుక 2024-25కి సంబంధించినటువంటి నర్సింగ్ కోర్సులను కూడా సేమ్ 2024లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఫిల్ చేస్తున్నాము అని వీళ్ళైతే క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో థర్డ్ పాయింట్ చూసుకుంటే కనుక ద అడ్మిషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ accordance with government order issued GO number MS.number 39 which were issued as per the Indian Nursing Council INC regulations and merit of the TG MSET 2024 MSET shall be considered for the competitive authority quota for admission. So third point ఏంటంటే కనుక ఫస్ట్ వచ్చేసి ద అడ్మిషన్ విల్ బీ కండక్టెడ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేము అడ్మిషన్స్ అనేది నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ ఉందో ఈ జీవో నెంబర్ అంటే ఐఎన్సి ప్రకారం మాకు ఐఎన్సి కూడా ఇది ఇక్కడ ఓకే. సో విచ్ వేర్ ఇష్యూడ్ యాజ్ పర్ ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రెగ్యులేషన్ అండ్ మెరిట్ ద టీజీ ఎంసెట్ షెల్ బీ కన్సిడర్డ్. సో ఐఎన్సీ కూడా ఎంసెట్ ర్యాంక్ తోటి మేము ఫిల్ చేసుకుంటామంటే కన్సిడర్ చేసింది. సో దాని ప్రకారం మాత్రమే నేను టీఎస్ ఎంసెట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఈ సీట్స్ అనేవి ఫిల్ చేస్తున్నామని వీళ్ళు ఇంకొక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఐఎన్సీ ఆల్సో యాక్సెప్టెడ్ ద యూనివర్సిటీ ప్రపోజల్ టు కండక్ట్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ఎంసెట్ మెరిట్ ర్యాంక్. సో ఇంతకుముందే చెప్పుకున్నాం ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్సులకి ఫిల్ చేసుకుంటామంటే ఐఎన్సీ కూడా యాక్సెప్ట్ చేసింది అని మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చేసి
ఫిఫ్త్ పాయింట్, the issues of government order and amendment of rule admission with the regards to local candidate is under consideration by the state government in view of competition of the year period as per the AP State Reorganization Act 2014. సో దీనికి సంబంధించినటువంటి చూస్తే కనుక లోకల్ నాన్ లోకల్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ 2024కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారమే ఫాలో అవుతామని ఇంకోసారి క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత పాయింట్ వచ్చేసి, ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ షార్ట్లీ అండ్ ద నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ టు బేసిస్ బీఎస్సీ నర్సింగ్ విల్ బీ ఇష్యూడ్. సో దీనికి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ 24-25కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ సంబంధించి షార్ట్లీ అంటే యాజ్ సూన్గా మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నామని క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత పాయింట్ వచ్చేసి, టీజీ ఎంసెట్ 2024 నోటిఫికేషన్ ఇండికేటెడ్ టు అప్లికబుల్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఈజ్ ఎన్క్లోడెడ్. సో 2024కి సంబంధించినటువంటి టీఎస్ ఎంసెట్ ర్యాంక్లో కూడా మేము ఎన్క్లోజ్ చేసాము నర్సింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని. సో అదే ఇదన్నమాట. ఇక్కడ చూసారా, ఇది బీఎస్సీ నర్సింగ్ ఎన్క్లోజ్డ్ ఎక్కడ చేస్తారప్పా. సో ఇది ఇక్కడ. సో బీఎస్సీ నర్సింగ్ జీవో నంబర్ 39 హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇది. సో ఇక్కడ మేము ఎంసెట్లో కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది బీఎస్సీ నర్సింగ్కి మీ ర్యాంక్ తోటి ఫిల్ చేస్తున్నాము అని. సో ఇది ఈ పాయింట్కి అనమాట. సో తర్వాత పాయింట్ వచ్చేసి, ద టీజీ ఎంసెట్ 2024 వెబ్సైట్ స్క్రీన్షాట్ ఆఫ్ కోర్సెస్ అండర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీ ఇండికేటింగ్ దట్ ద టెస్ట్ షెల్ బి అప్లికబుల్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఇన్ ఎన్క్లోజ్డ్. సో ఎవరైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీకి సంబంధించినటువంటి ఎంసెట్ రాశారో సో వాళ్ళు నర్సింగ్ కూడా ఎలిజిబులే అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఎన్క్లోజ్ చేశామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది తర్వాత పాయింట్ అనమాట. సో చివరిగా వచ్చేసి, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫాలోస్ ఏపీ ఎంసెట్ మెరిట్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగానే బీఎస్సీ సీట్స్ అనేది ఫిల్ చేస్తున్నారని క్లారిఫికేషన్ ఇస్తూ, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ యూనివర్సిటీ సైన్స్ హ్యాస్ నాట్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ఆల్సో. ప్రస్తుతం 2024-25కి సంబంధించినటువంటి నర్సింగ్ అడ్మిషన్ సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అడ్మిషన్ కోసమని ఇంకోసారి క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ సో తెలంగాణకు సంబంధించినటువంటి సర్క్యులర్ అనమాట. సో ఇది అడ్మిషన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాదు. సో జస్ట్ సర్క్యులర్, ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ అనేది వచ్చింది. సో దాన్ని క్లారిఫై చేస్తూ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రీజైండర్ అనమాట, సమాధానం, క్లారిఫికేషన్. సో ఎప్పుడు వస్తుంది ఏంటి, సో ఈ విధంగా కండక్ట్ చేస్తున్నాం అనే విషయాలు. సో ఇది కాళోజీ నారాయణ సర్క్యులర్కి సంబంధించినటువంటి వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్.